ఏమండో ఈసారి పండగలో గుర్తుండిపోయే విషయం కూడా జరిగింది చెప్పనా మీకు. ఈసారి పండగకి ఊరికి ముందే మా అమ్మగారి ఇంటికి పోయాను. సారీ పోలేదు, వెళ్ళిపోయాను. వెళ్ళాక మా అత్తోరు ఊరి నుంచి నాకు కబురు వచ్చింది, ఎరవరంలో ముగ్గులు పోటీలు పెడుతున్నారు, పాల్గొంటావా అని. నాకున్న బద్ధకానికి ఇంటి ముందు ముగ్గేయడమే చాలా బద్ధకం, ముగ్గులు పోటీలో ముగ్గేయాలంటే ఇంకా కష్టమని నేను రానంటే దాంతో మా ఆయన గ్రైండర్, మిక్సీ, కుక్కర్ గిఫ్ట్లు ఇస్తున్నారంటే వస్తావా అన్నారు. ఆ గిఫ్ట్లు చెప్పగానే నేను గ్రైండర్ లో పప్పు రుబ్బినట్టు, మిక్సీలో చట్నీ రుబ్బినట్టు, కుక్కర్ లో బిర్యానీ చేసినట్టు అప్పుడే ఊహల్లోకి కూడా వెళ్ళిపోయానండి. సరే అయితే ఎడవరం వస్తాను అని చెప్పానండి. దాంతో ఇంటి ముందు ముగ్గులేయడానికే నానా పాటలు పడే నేను ముగ్గులు పొట్టిలోకి వెళ్ళి ముగ్గులు పెట్టి గిఫ్ట్ కొట్టడం అంటే చాలా కష్టం అనిపించింది. ఏం చేయాలరా దేవుడా అనుకునేసరికి మా వదిన మా చెల్లి కనిపించారు నాకు. వీళ్ళేమో ముగ్గుల్లో టాపర్లో. సరే ఎవరేసిన గిఫ్ట్ అయితే ఏదో కొడతారు కదా, గిఫ్ట్ నేనే తీసుకుందాం ఫిక్స్ అయిపోయి ముగ్గులు పోటీకి అయితే వెళ్ళాం. మొత్తం మీద అయితే మా గిఫ్ట్ అయితే వచ్చింది, కుక్కర్ అయితే ఇచ్చారు, మాదైతే థర్డ్ ప్రైజ్. ఫైనల్లీ హ్యాపీ అండి. మేము పెట్టిన ముగ్గు అయితే ఈ హరిదాస్ గారికి ఇచ్చేసారు గిఫ్ట్, కాస్త బక్కగా ఉన్నాను.